టీ20 వరల్డ్ కప్ లో మహాసంగ్రామానికి వేలేది. క్రికెట్ ప్రపంచమంతా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న భారత్ పాకిస్తాన్ పోరుకు రంగం సిద్ధమైంది. న్యూయార్క్ లోని నాసా కౌంటీ క్రికెట్ స్టేడియంలో ఆదివారం రాత్రి 8 గంటలకు ఈ హై వోల్టేజ్ వార్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ లో ఐర్లాండ్ పై సునాయాసంగా గెలిచిన టీమిండియా రెట్టింపు ఆత్మవిశ్వాసంతో సిద్ధమవుతోంది. మరోవైపు పాకిస్తాన్ది దీనగాథ. పసికూడ అమెరికా చేతిలో కంగుతిని సొంత అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కొంటూ డీలా పడింది. అయితే పాకిస్తాన్ను భారత్ తేలికగా తీసుకునే ఛాన్స్ లేదు. వరల్డ్ కప్ హిస్టరీలో పాక్ పై మనదే పై చేయనప్పటికీ ఆ జట్టు ఆఖరి వరకు గెలుపు కోసం పోరాడుతూనే ఉంటుంది. ఇక ఈ మ్యాచ్ కి టీమిండియా తుది జట్టు విషయానికి వస్తే రోహిత్ శర్మ కెప్టెన్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివన్ దుబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా లేదా కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్ ఉండే అవకాశం ఉంది. అంతేగాక బలాబలాల్లో భారత్ పాక్ సమవుజ్జిరే. ఈ నేపథ్యంలో పొరపాట్లకు తావు లేకుండా పాకిస్తాన్ పోరుకు సిద్ధం కావాలని టీమిండియా భావిస్తోంది. మరో కొన్నేళ్లు గుర్తుండేలా పాక్పై అసాధారణ విజయంతో చెలరేగాలని, కనికరం లేకుండా విరుచుకుపడాలని ప్లాన్ చేస్తుంది. ఈ క్రమంలో పిచ్చుకు తగ్గట్లుగా తుది జట్టు కూర్పును రెడీ చేస్తుంది. నాసా కౌంటీ స్టేడియంలోని పిచ్చుపై అస్థిర బౌన్స్ లభిస్తుంది. ఈ వికెట్పై విమర్శలు రావడంతో పిచ్చును మెరుగ్గా చేయడానికి ఐసీసీ రంగంలోకి దిగింది. అయితే మ్యాచ్ స్లో వికెట్ పైనే సాగుతుందనే టాక్ వినిపిస్తుంది. దీంతో ఐర్లాండ్తో తలపడిన తుది జట్టుని దాదాపు కొనసాగించాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తుంది. ఆల్రౌండర్లను జట్టులో ఎక్కువగా కొనసాగించాలనుకుంటుంది. మరోవైపు వికెట్ టేకర్ కుల్దీప్ యాదవ్ ను బరిలోకి దించే ప్లాన్ బీతోనూ ఉంది. రవీంద్ర జడేజా స్థానంలో కుల్దీప్ కు ఛాన్స్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. టీ20 వరల్డ్ కప్ లో ఇప్పటి వరకు భారత్ పాక్ 7 మ్యాచెస్ లో ఆడింది. 5 మ్యాచెస్ లో టీమిండియా 1 పౌరులో పాకిస్తాన్ గెలిచింది. తొలి మ్యాచ్ టైగా ముగిసింది. ఈ మ్యాచ్ లో భారత్ బౌలౌట్ లో నెగ్గింది. పాకిస్తాన్ అత్యధిక స్కోరు 159, అత్యల్ప స్కోరు 118 పరుగులు. ఈ రెండింటిని టీమిండియా ఛేదించింది. అమెరికా చేతిలో ఓడిపోవటం పాకిస్తాన్ కు బిగ్ షాక్ అని చెప్పాలి. న్యూయార్క్ లోని నాసా కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో పాకిస్తాన్ తర్వాతి మ్యాచ్ లో భారత్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ జూన్ 9న జరగనుంది. పాకిస్తాన్ సూపర్ 8 లో చేరాలంటే రాబోయే మ్యాచ్లను గెలవాల్సిందే. పాకిస్తాన్ తర్వాతి మ్యాచ్ భారత్ తో, ఆ తర్వాత కెనడా, ఐర్లాండ్ తో 2 మ్యాచ్లు జరగనున్నాయి. ఒకవేళ భారత్ చేతిలో ఓడి ఆ తర్వాత 2 మ్యాచెస్ గెలిస్తే దాదాపు టోర్నీ నుంచి నిష్క్రమించే దశకు చేరుకుంటుంది. ఎందుకంటే 2 విజయాలతో పాకిస్తాన్ కేవలం 4 పాయింట్లు మాత్రమే దక్కుతాయి. పాకిస్తాన్ ను ఓడించడం ద్వారా భారత్ కు కూడా 4 పాయింట్లు లభిస్తాయి. అదే సమయంలో టోర్నీలో ఇప్పటి వరకు అమెరికా 2 మ్యాచెస్ గెలిచి 4 పాయింట్లు సాధించింది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ అమెరికా మరో మ్యాచ్ గెలిస్తే ఈ 2 జట్లు చెరు 6 పాయింట్లతో టాప్ 2లో నిలిచి సూపర్ 8కి చేరుతాయి. దీంతో పాకిస్తాన్ ఇంటి దారి పడుతుంది. ఇక దాయాది దేశంతో జరిగే ఈ మ్యాచ్లో టీమిండియా అద్భుత విజయం సాధించి రికార్డును క్రియేట్ చేయాలని కోరుకుందాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాంటి పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.